హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూద్దాం. ముందు నేను బాస్మతి రైస్ని మంచిగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్రెష్ మింట్ అండ్ కొరియాండర్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని ఫైన్ చాప్ చేసుకోవాలి. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ కూడా స్లైస్ చేసుకుని ఇప్పుడు నేను దాంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి. ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత స్పైస్కి తగ్గట్టు కారం, సాల్ట్, పసుపు, 2 గరిటెల నిండా మంచి ముద్ద పెరుగు యాడ్ చేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్, మింట్, కొరియాండర్ కూడా యాడ్ చేద్దాం. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ ఘీ, ఇంకా లెమన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్, బిర్యానీ స్పైసెస్, ఇంకా మనం చాప్ చేసి పెట్టుకున్న మింట్, కొరియాండర్ కూడా వేయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు దాంట్లో మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేద్దాం. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేయండి. రైస్ కుక్ అయ్యేలోపు మనం కొంచెం చికెన్ కూడా కుక్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కోసం నేను హండీ పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ని ఓన్లీ రైస్ కుక్ అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు అందులో నుంచి కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రైస్ కుక్ అయిందా లేదా అనేది చెక్ చేయండి. ఒక 70% కుక్ అయిన రైస్ని చికెన్ మీద వేసి మంచిగా స్ప్రెడ్ చేయండి. అలాగే రైస్ కుక్ చేసిన వాటర్ని కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నా దగ్గర కలర్ లేదు కాబట్టి నేను మిల్క్లో కొంచెం పసుపు వేసి యాడ్ చేసి ఇలా వేసుకున్నాను. దాని తర్వాత గ్రేవీని కూడా మంచిగా సర్కిల్స్ లాగా వేసుకోండి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న రైస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా పౌడర్ని, గరం మసాలా పౌడర్ని కొంచెంగా రైస్ పైన మొత్తం స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇంకా మింట్, కొరియాండర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో లాస్ట్కున్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు లేయరింగ్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతే, బిర్యానీ రెడీ. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం సైడ్ నుంచి. యా, పర్ఫెక్ట్. రైస్ కూడా మంచిగా విడివిడిగా వచ్చింది.
ఇంకో అదిరిపోయే రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్. బాయ్.